ఆజాద్ గారు, మీరు చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్తుంటారు. ఆ! చాలా ఫ్రీక్వెంట్‌గా, హ్మ్. చాలా సందర్భాల్లో నేను గూడా విన్నాను. హ్మ్. వాయిసే నా ఆస్తి, హ్మ్. అదే నా బ్రతుకు, అదే నా జీవనాధారం. హ్మ్. వాయిస్‌ని నమ్ముకున్నాను, వాయిస్ అవును. నమ్ముకుంటున్నానంటారు గదా! అవును. ఏంటసలు మీ జీవితం చుట్టూ ఈ వాయిస్ చుట్టూ మీ జీవితం అంటే ఏం ఆ! చెప్తారు? యాక్చువల్‌గా విష్ణు, వాయిస్ నమ్ముకున్నానంటే, ఈ వాయిసే నా స్వరమే కంఠం. నా ఆస్తి. మీ నా కంఠమే మీ ఆస్తి. మీ ఆస్తి. ఆ! నాకింకేం ప్రాపర్టీస్ లేవు. ఇదే నా ప్రాపర్టీ. హ్మ్. దీన్ని కాపాడుకుంటుంటాను నేను జాగ్రత్తగా. అయితే నేను ఏదైనా అడ్వర్టైజ్‌మెంట్ చెప్పాలనుకోండి, హ్మ్. నన్ను పిలుస్తారు వాళ్ళు. హ్మ్. పిలిచి, "సార్ ఒక 20 సెకండ్ల యాడ్ చెప్పాలి ఎంత?" అంటే, నేను 3000 ఇవ్వండి సార్." మరి అమ్మినట్టే కదా వాయిస్‌ని. అమ్మానా? హ్మ్. అమ్మినట్టే కదా! తర్వాత ఈ ఆ వాయిస్‌ని నేను నమ్ముకున్నానంటే ఏంటంటే, నేను దానికి ఇప్పుడు మీ ఆరోగ్యం బాగుండాలంటే మీరేం చేస్తారు రోజు? హ్మ్. ఏం మంచి చేస్తారు? వ్యాయామాలు చేస్తారు. వ్యాయామాలు మంచి చేస్తారు. పౌష్టికాహారం తీసుకుంటారు. చేస్తారు. ఎంతో కొంత శారీరక శ్రమ చేస్తూ చేస్తారు ఉండాలి. కదా! ఆరోగ్యంగా ఉండాలంటే. కానీ నేనేం చేస్తాను, హ్మ్. ఉదయం లేచిన దగ్గర నుంచి హ్మ్. రాత్రి పడుకునేదాకా నేను తినే తిండి, నేను తాగే నీరు, హ్మ్. ప్రతీదీ నేను చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు నేను వాయిస్‌ని కాపాడుకుంటాను. దాన్ని జాగ్రత్త దాన్ని చేసుకోవాలి. నమ్ముకున్నాను కాబట్టి. నమ్ముకున్నారు అందుకే కాబట్టి. నేను నమ్ముకున్నాను అంటాను. హ్మ్. నమ్ముకున్నాను కాబట్టి దాన్ని అమ్ముకుంటున్నాను. హ్మ్. నా వాయిసే బాలేపోతే అతను ఎందుకు పిలుస్తాడు? కంపెనీ ఓనరు. అవును. వచ్చి మీ వాయిస్ చెప్పండి సార్ ఈ యాడ్‌కని చెప్పి. పిలవడు కదా! సో, నేనేం చేస్తున్నాను, దానికి తగ్గ కేర్ తీసుకుంటాను. హ్మ్. కేర్ తీసుకొని ఆ వాయిస్‌ని అలా ప్రొజెక్ట్ చేస్తుంటాను నేను. సో, అయితే అంటే ఎప్పుడు అంటే మీరొక వాయిస్ ఆర్టిస్ట్ నుంచి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ నుంచి మీరొక వాయిస్ కోచ్‌గా ఎప్పుడొచ్చేసారు? ఆ! సో, ఇప్పుడు ప్రెజెంట్ ఏంటసలు మీ డైలీ యాక్టివిటీ ఎలా ఉంటది? రొటీన్ డై ఎలా ఉంటది? డైలీ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను వాయిస్ చెప్పాను. డ వాయిస్ 600 కంపెనీకి నేను యాడ్స్ చెప్పాను. కమర్షియల్‌గా రాశాను, స్క్రిప్టులు రాశాను, యాంకరింగ్ అన్నీ అయిపోయాయి. తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు ఇలా చెప్పుకుంటూ పోతామని చెప్పి నేనేం చేశాను, నాలాగే కొంతమంది వాయిస్ ఆర్టిస్టులను తయారు చేయాలని ఒక ఐడియా. యాంకర్స్, ఓకే. రిపోర్టర్స్, న్యూస్ రీడర్స్, టెలికాలర్స్, రిసెప్షనిస్ట్ వీళ్ళందరికీ చెప్తే మీరు కూడా ఈ వాయిస్‌ని ఇచ్చేసుకుంటూ మీరు బ్రతకొచ్చమ్మా. మీకు ఏ డిగ్రీ అక్కర్లేదు అని చెప్పి చెప్పడానికి అప్పుడు నాకు ఐడియా వచ్చి, నేను ఫస్ట్ నేను యాంకరింగ్ చేసే కోచ్ చేయడానికి టీవీ5 వాళ్ళు నాకు హ్మ్. ఎంకరేజ్ చేశారు. టీవీ5 ఛానల్. అక్కడ 20 మంది యాంకర్స్‌కి నేను ట్రైనింగ్ మొదలుపెట్టాను. అలాగే సాక్షి, హ్మ్. ఐ న్యూస్, హ్మ్. లోగల్ టీవీ, హెచ్ఎం టీవీ, ఆ! మొత్తం అని అన్ని ఛానల్స్ వాళ్ళు నన్ను పిలవడం, వాళ్ళకి ట్రైనింగ్‌లు ఇవ్వడం, చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా రాజకీయ నాయకులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. హ్మ్. అలాగే క్రిస్టియన్ ఫాదర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చాను. హ్మ్. సింగర్స్‌కి ట్రైనింగ్ ఇచ్చాను. హ్మ్. రకరకాలైనటువంటి ఈ ట్రైనింగ్ ఫ్యాకల్టీగా హ్మ్. నేను సాటిస్ఫై అయ్యాను. హ్మ్. నాకు ఒక సాటిస్ఫాక్షన్ మిగిలింది. ఇందాక చెప్పాను మీకు హ్మ్. అరిస్టాటిల్ ఏం చెప్పారనేది. సో, అదే సూత్రాన్ని నేను పట్టుకొని ఆహ్, ఇగ మన అబ్దుల్ కలాం గారు ఒకటి చెప్పారు. థింక్ బిగ్, హ్మ్. థింక్ డిఫరెంట్‌లీ, థింక్ ఫాస్ట్, థింక్ అహెడ్ అండ్ ఎయిమ్ ఫర్ ది బెస్ట్ అన్నారాయన. అంటే నేను డిఫరెంట్‌గా ఆలోచించి ఒక ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశాను. హ్మ్. అందరూ అన్నారు, "డబ్బింగ్ ట్రైనింగ్ ఏంట్రా? వాయిస్‌కి ట్రైనింగ్ ఏంట్రా? మాడ్యులేషన్ ట్రైనింగ్ ఏంట్రా?" హ్మ్. అని చెప్పారు. కానీ అదే ఇవాళ నాకు ఈ డాక్టరేట్ రావడానికి కూడా కారణం అదే. ఫ్యాకల్టీగా ఎప్పుడైతే నేను మారానో, హ్మ్. జనంలో ఒక పాపులారిటీ పెరిగింది. ఆజాద్ అనేవాడు ఎమ్మెల్యేస్‌ని, మినిస్టర్స్‌ని, ఎంపీపీలని, జడ్పీటీసీలని, సర్పంచుల్ని, వార్డ్ మెంబర్‌లని వీళ్ళందరినీ హ్మ్. ట్రైనింగ్ ఇస్తున్నాడు. యాంకర్స్‌కి, రిపోర్టర్స్‌కి, న్యూస్ రీడర్స్‌కి అందరికీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. వాళ్ళకి ఒక అంటే వాళ్ళ టాలెంట్ చూసి వాళ్ళని ఒక బ్రతికించు. హ్మ్. అంటే లివ్ అండ్ లెట్ లివ్. అంటే ఆ స్వరకళ మీతోనే కాకుండా ఆ! మరో 10 మందికి పంచారు. పంచాను. హ్మ్. ఆ నే వెలుగుని. ఆ! యెస్. ఇది నీకు డిగ్రీ అక్కర్లేదు. చదవగలుగుతావా? హ్మ్. చూడ్డానికి బాగున్నావా? నీ వాయిస్‌ని కంట్రోల్ చేసుకుంటా. అయితే వాయిస్‌ని ఎలాగా కాపాడుకోవాలో కూడా చెప్పాను నేను. ఉదయం ని నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి హ్మ్. పడుకునేదాకా ఏం చేయాలి? వాయిస్‌ని కాపాడుకునేలా. నేను చేసుకుంటున్నాను. మీకు కూడా నేర్పించాను అని అది ఓ ధోరణితో నేను మొదలుపెట్టాను ఓకే. ఫ్యాకల్టీగా. అందుకే నాకు ఈ డాక్టరేట్ రావడానికి కూడా హ్మ్. ఒక కారణం. సో, అంటే మీరు ఇవాళ ఇక్కడి వరకు రావడానికి, ఈ స్థాయికి రావడానికి అంటే మిమ్మల్ని బాగా ఈ ఇండస్ట్రీలో
మీకు వెన్నుదన్నుగా నిలిచి మీకు బాగా ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు గురువులు ఎవరున్నారు? నిజంగా చెప్పాలంటే Yeah. గురువు లేరండి. Hmm. నాకు గురువు లేరు. సెల్ఫ్ మేడ్ మ్యాన్. నేను ఏకలవ్యుడు. ఇప్పుడు కోర్సు ఇప్పుడు సింహగర్జన చెప్పాలి, విశుద్ధ చక్కెర శుద్ధి చెప్పాలి, కపాలభాతి చెప్పాలి, భస్రికి చెప్పాలి, రకరకాల ఇవన్నీ ఒక బుక్స్ చదివి దానిలో నేను నేర్చుకొని మీకు నేర్పించాను. అంటే మీ వాయిస్ మెటాలిక్ ఉండాలి అంటే ఇది చెయ్యండి, మీ వాయిస్ ఇదిగా ఉండాలి అంటే నవరసాలు పలకాలి అంటే శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలు కావాలంటే ఇవి చెయ్యండి. తర్వాత గాత్రాల్లో రకాలు ఉన్నాయి విష్ణు. ఏంటి మెల్లని గాత్రం, బలమైన గాత్రం, జీర గాత్రం, సొగసైన గాత్రం, ఉన్మాద గాత్రం, ప్రియ గాత్రం, ఇలా రకరకాలైన గాత్రాలు ఉన్నాయి. నవ్వుల్లో రకాలు ఉన్నాయి. నవ్వులు కూడా నేర్పించాను నేను. నవ్వులు కూడా ఆనందపు నవ్వు, ఆశ్చర్యపు నవ్వు, శోకపు నవ్వు, విరగబడి నవ్వే నవ్వు, అహంకారపు నవ్వు, నర్మ గర్భంగా నవ్వే నవ్వు, నవ్వుల్లో రకాలు ఉన్నాయి. ఇన్ని ఇవే కాకుండా ప్రతిసారి ప్రతి వారు శ్లోకాలు ప్రాక్టీస్ చేస్తే, శ్లోకాలు అంటే సాంస్క్రిట్ శ్లోకాలు ప్రాక్టీస్ భగవద్గీత శ్లోకాలు అనర్గళంగా, సునాయాసంగా, అద్భుతంగా, అమోఘంగా, అద్వితీయంగా మాట్లాడతారు. విష్ణు సహస్రనామం రోజు గట్టిగా చదవాలి. రోజు గట్టిగా చదవాలి. మందర మధ్యమ తీవ్ర స్థాయిలో ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఒక నంబర్ ఉందండి, 1 నుంచి 11 దాకా చెప్పాలి నంబర్లు. అంటే 1, 2, 3 అని 11 దాకా చెప్పాలి. ఓకే, గ్రాఫ్ ఇలా అప్పుడు వోకల్ కార్డ్స్ ఉంటాయి కదా, ఇలా ప్రకంపిస్తే అలా డెవలప్ అవుతాయి. ఇప్పుడు బెలూన్ ఉందండి, బెలూన్ ఎంత అవుతే అంత అవుతుంది. అలాగే మీరు వాయిస్ ఎంత పెంచితే అంత వైబ్రేషన్ వస్తుంది, వాయిస్లో ప్రకంపనలు వస్తాయి. ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారు అంటే గట్టిగా మాట్లాడాలనుకోండి, స్టేజ్ మీదకి వెళ్ళి మీకు ఇది తెలియాలి. మందర మధ్యమ తీవ్ర స్థాయిలు అంటే ఏంటి అంటే పెంచడం ఎలా, 1, 2, 3, 4, 5 అలా పెంచు. లేదంటే మీరు పెంచలేక స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడాలి. ఎలా మాట్లాడతారు? మీరందరూ వచ్చారా, బాగున్నారా, రైట్, ఈరోజు మనం ఏంటంటే చిన్న మాట్లాడుకుందాం, మీరందరూ మా గురుగారికి ఓటేస్తే ఆయన గెలుస్తారు. ఎవడు విండది, మీరందరూ మన రాజుగారికి ఓటేస్తే మీరు స్పీకర్ అవ్వాలి. స్పీకర్ అవ్వాలంటే మీరు రేంజ్ పెరగాలి, వైబ్రేషన్ పెరగాలి, వాయిస్లో కరుణ రసాలు చెప్పాలి. కరుణ రసాలు అంతే కదా. ఎవరైనా సరే స్టేజ్ మీదకి వెళ్ళి మీరు ఆయన బేద గొప్ప ఇవన్నీ చెప్తుంటారు కదండి. చెప్పేటప్పుడు వాళ్ళందరికీ మేము సహాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను, మీ కష్టాలని దూరం ఇచ్చేయడానికి ఉన్నాను అని చెప్పడానికి ఆయన కరుణ రసంలో మాట్లాడాలి. నవ్వుతూ మాట్లాడనుకోండి ఎవడు ఓటి. ప్రమాణ స్వీకారాలు ఎలా చెప్పాలి రాజకీయ నాయకులకి, క్రిస్టియన్ ఫాదర్స్, ప్రతీదీ వాయిస్తో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి వాయిసే వాళ్ళకి ఒక మార్గదర్శి అంతే. సో మీతో అంటే లాస్ట్ ఒక 35-40 ఇయర్స్ నుంచి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మీకు బాగా టచ్లో ఉండేవాళ్ళు, రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండేవాళ్ళు ఎవరు ఉంటారు? అంటే మీరు వర్క్ చేసిన సినిమా ఇండస్ట్రీకో లేదంటే సీరియల్స్కి సంబంధించి టచ్లో ఉండడం అనేది కాకుండా అంటే హలో వరకు చాలామంది ఉన్నారు. నిన్ను ఇలా తీసుకొస్తావు అనేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఫ్రాంక్గా చెప్పారు. అంటే పోనీ మీరు కొంచెం మంచి చెడ్డ పంచుకునే వాళ్ళు కూడా లేరు నిజం చెప్పాలండి. అంతా నేనే స్ట్రగుల్ అవుతూ, నేనే సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ, నేను ఇలా చేస్తాను, ఇలా డైరెక్ట్ చేస్తాను, ఇలా స్క్రిప్ట్ రాస్తాను, ఇలా పాడతాను, ఇలా అంటే నేను పాడతాను, రాస్తాను, యాంకరింగ్ చేస్తాను, డైరెక్షన్ చేస్తాను, అన్నీ యాక్టింగ్ చేస్తాను, ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు అన్నీ తెలుసు అంటే అందరికీ తెలుసు కదా అండి. అంటే నాకు తెలిసిన ఇంత దాన్ని నేను వాళ్ళకి ఎన్లార్జ్ చేసి నేర్పిస్తున్నాను అంతే. తర్వాత మీరు చాలా సందర్భాలు చెప్తుంటారు, విన్నాను కూడా, చాలా ఇంటర్వ్యూస్లో చూశాను. ఎక్కువగా కూడా సీరియల్స్లో అంటే సాయిబాబా ఆ పాత్రలకి, తర్వాత యేసు ప్రభు వారి పాత్రలకి అంతా కూడా చెప్తాను. సో అక్కడ ఎట్లా ఉంటుంది వాయిస్ మాడ్యులేషన్? ఒక భక్తి ప్రధానమైన అంశం కాబట్టి
అది ప్రేక్షకుడి హృదయాన్ని తాకేలా ఉండాలి. ఆ పాత్రలో నుంచి వచ్చే ఒక్కొక్క డైలాగు అది రీచ్ అవ్వాలి కాబట్టి అక్కడ మనం మాడ్యులేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉండాలంటారు అసలు? అంటే ఒకటి విషయం, ఇప్పుడు నేను ప్రతి ఆర్టిస్ట్కి అబ్జర్వేషన్, కాన్సన్ట్రేషన్, ఇమాజినేషన్, మెమరీ కావాలి, ఐసిఆర్ఎస్ కావాలి, అంటే ఇంట్రెస్ట్ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి, రిపిటేషన్ కావాలి, అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. ఇవి సూత్రాలు. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్, నేను ఆర్టిస్ట్నే, అక్కడికి స్టూడియోకి వెళ్ళిన తర్వాత మీరు షిరిడి సాయిబాబా వాయిస్ చెప్పాలి అనగానే నేనేం చేస్తాను, మౌల్డ్ అవుతాను. షిరిడి సాయిబాబా దైవత్వంగా మాట్లాడాలి అని చెప్పి నేను వాయిస్ని సర్దుకుంటాను. అంటే ఏ రసంలోకి వెళ్ళాలి, శృంగార, హాస్య, కరుణ, వీర, రౌద్ర, భయానక, బీభత్స, అద్భుత, శాంతరసాలు ఏ రసం ఉపయోగించాలి, కరుణ రసంతో చెప్తే వాళ్ళు వింటారు. అక్కడికి కూడా వాయిస్ని మౌల్డ్ చేయాలి. మౌల్డ్ చేయాలంటే ఏ గాత్రాన్ని ఇచ్చేయాలి, అంటే రకరకాల, నాకు మిమిక్రీ కొంత టచ్ ఉంది కాబట్టి నేను ఈజీగా మౌల్డ్ చేయగలుగుతున్నాను. యేసుప్రభు అయితే యేసుప్రభు, ఈ షిరిడి సాయిబాబా సాయిబాబా, చిలుకూరు బాలాజీ అయితే చిలుకూరు బాలాజీ, వీళ్ళందరికీ నేను డబ్బింగ్ చెప్పే అదృష్టాన్ని నేను కలిగి ఉన్నాను. ఒక్కసారి అంటే మీరు తెర మీద ఆ పాత్రలకు ఇచ్చినటువంటి ఒక్కసారి ఆ వాయిస్ మాడ్యులేషన్ ఒక్కసారి అది ఎలా అంటే ఇప్పుడు నేను చెప్తాను. దానికి స్టూడియోలో ఎక్కువ ఉంటాయి, యాంప్లిఫై చేస్తారు, దాన్ని ఎఫెక్ట్స్ చేస్తారు కాబట్టి అది అద్భుతంగా వినిపిస్తుంది. ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి, మీకు పెద్దగా ఉండదు కానీ చెప్తాను, అంత ప్రభావితంగా ఉండకపోవచ్చు. మీరు సాటిస్ఫై అవ్వరు. షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము, ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామై ప్రవేశమాను నెంచినంతనే సుఖ సంపదలను పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడను. నా భక్తులకు రక్షణము నా సమాధి నుండియే వెలువడును, సమాధి నుండియే నా మానుష శరీరం మాట్లాడు. ఇలా వెళ్తాను నేను. సో అక్కడ యాంప్లిఫైయింగ్ అవుద్ది, ఎక్కువ పెడతారు, తర్వాత ఎఫెక్ట్స్ చేస్తారు, అప్పుడు మీకు అందంగా అద్భుతంగా సో ఆ గొంతులో నుంచి వచ్చే ఆ కరుణ రసము, ఆర్ద్రత, ఇవన్నీ ఇవి సపోర్ట్ చేస్తాయి కదా స్టూడియోలో. కొంత టెక్నాలజీ కూడా యాడ్ అవుద్ది. అప్పుడు నేను బ్లాంక్గా ఇలా చెప్తే మీరు ఇలా చెప్తే ఎవరు వింటారు సార్ అని అంటారు మీరు. అందుకే నేను మామూలుగా ఈ లెవెల్లో చెప్తాను, అక్కడ యాంప్లిఫై అవుద్ది, ఎక్కువ టచ్ అవుద్ది, ఎఫెక్ట్స్ వేస్తారు, మ్యూజిక్ ఉంటుంది, ఫ్లూట్ ఫాలో అవుద్ది, ఇలాంటివన్నీ. కెరీర్ని ప్రారంభిద్దాము అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు అసలు? ఈ వాయిస్ని ఎలా కాపాడుకోవాలి అంటారు? మీరు చెప్పినట్టే ఈ వాయిస్ని ఎలా నమ్ముకోవచ్చు అంటారు? యాక్చువల్గా ఎవరైనా వాయిస్ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తి పాటించవలసిన కొన్ని నియమాలు ఉంటాయి. ఏంటంటే